హాయ్ అండి. మెంతి ఆకు పప్పు. వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని, అప్పుడే తాలింపు పెట్టిన టమాటా పచ్చడి, నంచుకోవడానికి వడియాలు కానీ, ఆమ్లెట్ కానీ, అలాగే కొద్దిగా నెయ్యి వేసి కలిపి తింటే ఉంటుంది. ఆహా! చెప్తుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా! మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా కుక్కర్ గిన్నెలోకి గ్లాసున్నర కందిపప్పు, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు వేసుకొని 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 గ్లాసుల వాటర్ వేసుకునేసి, కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత 2 కట్టల మెంతి ఆకుని కట్ చేసి శుభ్రం చేసుకున్న ఆకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పావు స్పూన్ పసుపు, మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా కారం. నేనైతే 2.5 స్పూన్ల కారం అయితే వేశాను. మీరు మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా కారం వేసుకొని మూత పెట్టేసి 5 నుండి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెదిపి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పావు స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత దంచుకున్న 3 వెల్లుల్లి రెమ్మలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసి ముందుగా మెదిపి పక్కనుంచుకున్న పప్పు వేసుకునేసి ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే మెంతి ఆకు పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి.